ఆత్మ వరాన్ని దేవుడిస్తాడో ఆ వరం ఏంటంటే చాలా సంతోషం అన్నటువంటి వరం. ఎంతమంది ఈరోజు సంతోషం కావాలనుకుంటారు? అది వద్దు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో? అసలు నా సంతోషం వద్దండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంతోషం నాకు వద్దు అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ చాలా సంతోషానికి ఆనందానికి రెండిటికి తేడా ఉంది. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం ఆనందం ఒకటి అనుకుంటే కనుక తప్పే. సంతోషం అన్నటువంటిది పైనుండి వచ్చేది, ఆనందం అన్నది భూమి నుండి వచ్చేది. ఇంకో రూపంలో మీకు సులువుగా అర్థం అవ్వాలని చెప్తాను. సంతోషం అన్నది హృదయంలో పుట్టేది, ఆనందం అన్నది దేహంలో పుట్టింది. దేహం అంటే ఈ శరీరానికి కావలసినటువంటిది ఏదో తిండి, బట్టలు, వస్తువులు, ఏసీలు, ఇల్లు, పొల్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఆనందం వస్తుంది. అంతెందుకు, ఓ పిల్ల ఏడుస్తూ ఉంటుంటుంది, అంటుంటాడు వాళ్ళ నాన్న. ఆ ఏడు పాపడానికి పెద్ద చాక్లెట్ తెస్తాడు. అప్పుడు నాన్న అంటుంది. అప్పుడు అంటే ఏమొస్తుంది? అది సంతోషమా, ఆనందమా? ఆనందం. చాక్లెట్ చూడగానే ఆనందం. అంటే ఏమైపోయింది? ఏడుపు పోయింది. ఇది ఆనందానికి. సంతోషము అన్నటువంటిది ఏంటంటే అది పరిశుద్ధాత్మ యొక్క వరం. ఈరోజు ఈ రెండిటికి ఉన్నటువంటి దానిని మనం అర్థం చేసుకుంటూ ఈ సంతోషాన్ని మనిషి యొక్క జీవితంలో దొంగిలిస్తున్న దొంగను గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోలీసులు ఒకటే కాదు దొంగలు పట్టుకోవడం పని. మనం కూడా పోలీసులమే, విశ్వాసులందరూ పోలీసులే. ఎందుకంటే ఎవడిని మృంగుదనా అని గర్జించి సింహం వల్లే తిరుగులాడుతున్న దొంగని పట్టుకోవడానికి తిరుగుతున్నటువంటి విశ్వాసులు మనం. ఎక్కడి నుండి మనుషుల యొక్క సంతోషాన్ని దొంగిలిస్తున్నాడో, అపహరిస్తున్నాడో, ఏ విశ్వాసీ ఆనందంతో ఉంటే తట్టుకోలేడో, ఓర్వలేనటువంటి వాడో ఆ దొంగను మనం పట్టుకోవాలి. అసలు కారణం అదే. భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంగా సంతోషంగా ఉండకపోవడానికి గల కారణం ఆ దొంగ పనే. అత్తాకోడళ్ళు ఆనందంగా ఉండకపోవడానికి గల కారణం ఆ దొంగ పనే. పాస్టర్ గారు విశ్వాసి ఆనందంగా ఉండకపోవడానికి గల కారణం ఆ దొంగ పనే. పిల్లలు తల్లిదండ్రులు ఆనందంగా ఉండకపోవడానికి ఆ దొంగ పనే. సో కాబట్టి ఆ దొంగని మనం ఈరోజు దొంగ యొక్క గుణాన్ని ఏ విధంగా దొంగలిస్తాడో, ఏ విధంగా మనం కాపాడుకోవాలో ఈ అన్ని విషయాల్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనం నీ సంతోషం ఓరవలేని శత్రువుతో జాగ్రత్త పడటానికి అనువైనటువంటి అనుకూలమైన ఆత్మీయ సందేశం ఈరోజు మనం వినబోతూ ఉంటున్నాం. సో కాబట్టి సంతోషమును గురించి ఇప్పటికి అర్థమైంది కదా. సంతోషం, ఆనందం రెండింటికి ఉన్న తేడా మీకు అర్థమైందా? అర్థం కాలేని వాళ్ళు చెప్పండి, అర్థమైందా? రైట్. అయితే ఇప్పుడు ఈ సంతోషము అన్నటువంటిది పరసంబంధమైనటువంటిది కనుకననే దాన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నప్పుడు ఇది పైనుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ఓ వరం, అద్భుతమైన ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేనటువంటి వరము అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎవరైనా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. సంతోషము అంటే ఎక్కడి నుంచి వచ్చిందట? ఆత్మఫలము, పైనుండి వచ్చింది. ఈ పైనుండి వచ్చినటువంటిది జ్ఞానం, ఆత్మ సంబంధమైన అంటే హృదయ సంబంధమైనటువంటిది ఈ సంతోషం. ఈ లోక సంబంధమైంది మన ఇంటికి, మన చర్చికి ఏసీ వేసుకున్నాం, అది ఆనందం, చల్లగా ఉంది ఇప్పుడు మనకి. సిటీ చర్చిలో పరిశుద్ధాత్ముడు బలమైన కార్యాలు చేస్తున్నాడు, అది సంతోషం. సిటీ చర్చికి ఏసీ ఉంది, ఇది ఆనందం. ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు మనం బిల్లు కట్టకపోతే తీసేస్తాడు, ఈ ఆనందం టెంపరీ. లేకపోతే కనుక అక్కడ కరెంట్ తీసాడు ఏదో బాగు చేయడానికి ఇందాక ప్రారంభంలోనూ, అప్పుడేమవుతుంది? ఆనందం ఉండదు.
అది మళ్ళా వచ్చేసింది వెంటనే, అప్పుడు ఆనందం వేసింది. అంటే ఆనందం అన్నది టెంపరరీ, అది ఎప్పుడైనా మారచ్చు. కానీ సంతోషం అన్నటువంటిది అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా మన హృదయంలో పరిస్థితులు బట్టి అది ఎప్పుడు మారదు. ఆనందం పరిస్థితులు బట్టే మారుతుంది. మనకున్నటువంటి పరిస్థితులు బట్టి అది మారుతూ ఉంటుంది. ఆనందం ఉంటుంది, దుఃఖం వచ్చేస్తుంది. కానీ సంతోషం అన్నటువంటిది అది పర్మనెంట్గా ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితులున్నా ఉంటుంది. ఈ రెండిటికి తేడా మనం గమనించాలి. కనుకనే మనకి ఆనందం విషయంలో సాతానికి ప్రాబ్లం లేదు, మన సంతోష విషయంలోనే సాతానికి ప్రాబ్లం, అబ్జెక్షన్ చేస్తుంది. అది ఓర్వలేదు. అది సాతానుడు అంత రీతిగా మన మీద పసిగట్టాడు. కనుకనే ఆత్మ సంబంధమైనటువంటిది, పరలోకం నుంచి ఇచ్చినటువంటిది, హృదయ సంబంధమైనటువంటిది సంతోషం అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ ఆత్మ అన్నటువంటిది మనకి కావాలి. రెండవది ఏంటంటే నెహెమ్యా 8:10. నెహెమ్యా 8:10. రెండో పార్ట్, బి పార్ట్ చదవండి. దేవునితో ఉన్నటువంటి, దేవునితో గడపటం వల్ల వచ్చే సంతోషం. అందులోనే మూడో లైన్, నెహెమ్యా 8:10 అమ్మా. ఇది నా పాయింట్. ఇక్కడికి రావాలంటే ఇందాక నుంచి మాంసం తినండి, చికెన్ బిర్యానీ వండుకోండి, అందులో గోంగూర కొడక చికెన్లో కలుపుకోండి, భలే ఉంటుంది అని మీరు చదువుతున్నారు. నాది రెండో పాయింట్ అంటే ఇది, యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు. అంటే ఈ సంతోషము అన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే హృదయంలో నుండి వచ్చేది. హృదయంలోంచి దేవుడిలో ఆనందించాలట. యెహోవా యందు మీరు ఆనందించండి. ఆ హృదయంలో అది ఇప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది, అది ఎవడో తీసేయలేడు. హృదయంలో దేవుడితో మన ఆనందాన్ని, మన సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. హృదయంలో అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని సన్నిధానంలో మనం దేవునితో గడుపుతున్నప్పుడే మన హృదయానికి సంతోషం కలుగుతుంది. కాబట్టి సంతోషం దొరికే స్థలము ఎక్కడ అంటే దేవుని యొక్క సాన్నిధ్యం. గమనించండి, ఆనందం దొరికేది లోకం. సినిమాకి వెళ్తే ఆనందం, షాపింగ్కి వెళ్తే ఆనందం. షాపింగ్ అంటే మొఖాలు జిగ్గుమని మెరుస్తూ ఉంటుంది షాపింగ్కి అని అనగానే. ఎందుకంటే దానికి ఉన్నటువంటి మత్తు అలాంటిది. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధి అనేటప్పటికీ ఆనందం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. జీవం కలిగినటువంటి దేవుని యొక్క మందిరమునకు నేను ఎప్పుడు వెళుదునా అన్నది ఎంతో ఆశపడుతుంది. అంటే దేవునితో కలుసుకోవడం, దేవునిలో ఆనందించడం, దేవుడి దగ్గరికి రావడము, ఆతృత, ఆసక్తి ఏదైతే ఉందో అది అలాంటి వ్యక్తులు నిజమైన హృదయంలో వాళ్ళకి ఏముంటుందంటే సంతోషం ఉన్నట్టు. లేదు మనం వెళ్ళేటప్పటికి పెద్ద ఏం అవ్వలే, వాక్యం అవ్వదు కదా, మనకు ముఖ్యం అది దేవుడు వాక్యమే ముఖ్యమని చెప్తుంది కాబట్టి మిగతాదంతా కూడా మనం పాటలు ఇవన్నీ పాడుకుని టాలెంట్ షో లాంటిది అది వద్దు. నో 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 దేవుని యొక్క మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు ఆయనతో, ఆయన సంఘంతో నేను సహవాసంలో ఉంటాను అన్నటువంటిది ఆ ఆశ నీలో ప్రారంభమైతే దాన్ని ఎవడు ఆపలేడు, దేవుడు అడ్డలేడు. కనుకనే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధి గడపడం వలన మనకు దొరికేదని మనం గమనించాలి. యోహాను సువార్త 16:20 కూడా చూడండి. 16:22 దుఃఖపడుచున్నారు కానీ
ఆ, అప్పుడు మీ హృదయం సంతోషించును. ఆ, మీ సంతోషమును ఆ. ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మీ సంతోషాన్ని ఎవడో మీ దగ్గర నుంచి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సంతోషాన్ని ఎవడు తీసేయలేనటువంటి ప్లేస్లని నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. ఎవరు చెప్తున్నమాట? యేసుప్రభు చెప్తున్నాడు. అక్కడ నిత్యము ఆనందమే, సంతోషం ఉంటుంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి సంతోషం, మణిపూర్లో సంతోషం ఉందా? ప్రజలు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారంటే స్వేచ్ఛగా ఆరాధించగలరు. ఉత్తరప్రదేశ్లో అలా ఉన్నారంటే, అంటే దేవుని యొక్క సంతోషాన్ని దేవునితో గడపకుండా చేస్తే ప్రజలకు ఏముండదంటే, అంటే దేవుని సన్నిధిని దూరం చేస్తే దేన్ని దూరం చేస్తున్నట్టు? సంతోషాన్ని దూరం చేస్తున్నట్టు. దైవ సన్నిధికి వెళ్ళకుండా ఆటంకాలు, ఆంక్షలు వచ్చేస్తున్నాయి. అంటే ఏది దూరం చేస్తున్నారు అంటే సంతోషాన్ని. మీరు ఏం చేయాలి మరి? వెళ్ళకుండా ఏం చేయాలా? సీరియల్ చూసుకో, సినిమాలు చూసుకో, కచేరీకి వెళ్ళు, షాపింగ్కి వెళ్ళు, ఫ్రెండ్స్తో వెళ్ళు, తిను, తాగు, సుఖించు, ఇది ఆనందపడు. సంతోషం ఈ వైపు చూడకండి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద మీ సంతోషాన్ని అపహరించే దుష్టుడు తిరుగుతూ ఉంటున్నాడు. మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చేయడానికి కూడా అటు తిరుగుతూ ఉంటుంటాడు. కానీ నేను ఒకరోజు వస్తుంది, నేను మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ మీ సంతోషాన్ని ఎవడో కూడా పర్మనెంట్గా ఉంటుంది. ఆనందం టెంపరీ, సంతోషం పర్మనెంట్. సో కాబట్టి మనము దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆ సంతోషాన్ని, దైవ సన్నిధానంలో ఉన్నది దేవుని యొక్క సంతోషం. మరి రెండో విషయం దగ్గరకు వస్తే, ఈ విధమైనటువంటి ఈ సంతోషాన్ని మనిషి జీవితంలో నుంచి దొంగిలించే సాతానుడు గురించి మనం జాగ్రత్త పడాలి. ఏమన్నారు? కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఎక్కడ? ఇంటి ముందు. ఈడేమైనా ఎక్కువ తక్కువ చేస్తే అది వచ్చి జంప్ చేసి పిక్క తీసుకెళ్తే, కరిచేస్తే, అప్పుడు మీ కుక్క నన్ను కరిచిందంటే నేను ముందే చెప్పాను కదా, అక్కడ బోర్డు ఉంది కదా, నిన్నెవడు ఎక్కడ రమ్మన్నాడు అని అంటాడు కదా. బోర్డు పెట్టాలా అలాంటివి ఉన్నప్పుడు? అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. రైల్వే స్టేషన్కి వెళ్తే కనుక దొంగలున్నారు జాగ్రత్త. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మందిరంకి వస్తే దుష్టుడున్నాడు జాగ్రత్త. దుష్టుడు ఏం చేస్తాడు? నీ సంతోషాన్ని, నీకున్నటువంటి ఆత్మీయమైనటువంటి విలువల్ని దిగజార్చి నిన్ను తప్పుదారి పట్టిస్తాడు. వాడు మొట్టమొదట చేసే పని ఏంటంటే, ఆయన మనల్ని దేవుని యొక్క సన్నిధానం వైపు, దేవుని యొక్క వాక్యం వైపు, దేవుని యొక్క సహవాసం వైపు చూడకుండా పరధ్యాస పుట్టిస్తాడు. పరధ్యానం ఉంటుంది కదా, మనుషులు ఎక్కడే ఉంటారు కానీ వాక్యం వినరు. మనుషులందరూ సంగీతం వింటారు, ఆ చప్పట్లు ఇలాగ ఉంటాయి కానీ పాట అంటే పరధ్యానం. మనిషిని దేవునిలో పరిపూర్ణంగా ఉండకుండా ఆ సాతానుడు ఏం చేసి, ఎత్తులు ఏంటంటే జిత్తులు మారి నక్క సాతానుడు. సో జుత్తులు మారి నక్క చేసే ఈ యొక్క గొప్ప ప్రయత్నంలో భాగంగా ఆయన వాడినటువంటి ఆయుధం ఏంటంటే మన మీద పరధ్యానం. దేవుని అంటే పర్లేదు వెళ్ళొచ్చు, ఇంకా టైం ఉందిలే, దేవుని ఆయన వాకింగ్ చెప్పేటప్పుడు విందాంలే, అప్పుడు అలా ఈలోపు ఫోన్ మాట్లాడేసి వంట పని అన్నీ చేసేసుకుందాం. ఇలాంటివన్నీ కూడా మనల్ని నిర్లక్ష్యము, పరధ్యానము, పరధ్యాసలకి తీసుకొని వెళ్తాడట మొట్టమొదట. సో కాబట్టి మనము వాడి విషయంలో చాలా డిస్ట్రాక్షన్ ఏంటి? డిస్ట్రాక్షన్ అంటే అంతరాయం, అవాంతరం కలిగించటం. అంటే ఇప్పుడు మనకి మంచి వాక్యం అవుతుంది, చాలా స్పీడ్గా వాక్యం చెప్తున్నాం, ఈలోపు రింగు, సెల్ ఫోన్లో రింగు, టింగ్ 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 అందరూ. అంటే ఇప్పుడు ఈ వాక్యం కాస్త ఏమవుతుంది, వీళ్ళందరూ ఇవన్నీ కూడా డైవర్ట్ అవుతుంది. ఎవరు ఫోన్ తీయట్లేదు చూడు తీయాలి కదా, అప్పుడు అందరూ అటుపక్క వెళ్తుంది బుర్ర. ఆడు ఏం చేస్తాడంటే వాక్యం విననివ్వకుండా మనల్ని డిస్ట్రాక్షన్ చేస్తుంటాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆనందం, సంతోషం ఉంది. ఈ సంతోషం పొందుకోకుండా మనల్ని ఏం చేస్తాడంటే
అప్పుడే దేవుని మందిరంలో ఉంటున్నప్పుడే నిన్ను దానివైపు కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటుంటాడు. ఎవరికైనా దేవుని మందిరానికి వెళ్దాము అనేటప్పుడే మనకి ఎప్పటి నుంచో అనుకున్న వ్యక్తి, అక్క వస్తున్నాం అక్క ఈరోజే, ఇక ఇక్కడే ఉన్నాం కాంప్లెక్స్ దగ్గర వచ్చేస్తున్నాం. ఎక్కడ ఎంతసేపులో వస్తారు, మిమ్మల్ని ఇక్కడ పెట్టి చర్చికి వెళ్ళిపోదు అక్క, వచ్చేస్తాం ఈలోపు. ఆ ఆటోడు ఎవడు రాలేదు, చూస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఇంకో దారిలోనే ఉన్నాం, వెళ్ళరు. ఈలోపు ఆ మనిషి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆడు వెళ్ళనివ్వడు, వీడు రాడు. ఏం చేస్తాడు సాతానుడు? డిస్ట్రాక్షన్. దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనకి ఆడు వేయాల్సిన అన్ని రకాల యుక్తులు ఉపయోగిస్తూ ఉంటుంటాడు. అంటే మనిషిలో ఉన్నటువంటి విశ్వాసిలో ఉన్నటువంటి సంతోషాన్ని దొంగిలించటానికి సాతానుడు వేసినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే డిస్ట్రాక్షను, పరధ్యాస. అంటే మనల్ని దృష్టి మళ్లించటం. ఎప్పుడైనా మనకున్నటువంటి దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో మన ఎయిమ్ తప్పిపోతుంది. బాణం వేసేవాడు, గురి చూసేవాడు, తుపాకీతో గురి చూసేవాడు తప్పనిసరిగా ఆయన ఎయిమ్ వైపే చూడాలి. ఎయిమ్ ఎప్పుడైతే తప్పిందో మనం బాణాలు వేసినా, మనం తుపాకీ గురిపెట్టినా శత్రువుకి ఏమీ తగలదు, వేస్ట్ అవుతుంది. మన భక్తి విషయంలోనూ కూడా ఈ డిస్ట్రాక్షన్లో పడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది విశ్వాసులు ఉన్నారు. అంటే దేవుడిచ్చే పరసంబంధమైన ఆత్మవరమైనటువంటి సంతోషాన్ని అనుభవించకుండా, దేవునిలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, అశాంతి, ఆందోళన, కలవరాన్ని కలిగించే డిస్ట్రాక్షన్స్ మన ఆత్మీయ జీవితాల్లో వస్తాయి. ఆడు వాడే మొట్టమొదటి ఆయుధము అదే. చూడండి మరొక మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 40. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి చూడండి. లూకా సువార్తనమ్మా, రైట్. లేకపోతే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38. రైట్. ఇక్కడ మనకి గమనించినట్లయితే లూకా సువార్తలోనే 10వ అధ్యాయంలో 38 నుంచి 42 వరకు అక్కడ మార్తా మరియల యొక్క స్టోరీ ఉంటుంది. అవుందా? చదవండి అమ్మా. మార్తా మరియలు ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు? వీళ్ళిద్దరిని వాక్యము, పరలోక విషయాలు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క వాక్యంలో బలపడాలి, వాళ్ళ కుటుంబం అంతా బలపడాలని దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఒక పప్పుచారు, ఒక తెల్లన్నం, అప్పడాలు వండితే సరిపోతుంది. కానీ అలా కాదు. రొయ్యలు 1 కిలో, చికెను, చేపలు, తర్వాత కొబ్బరన్నం, ఇవన్నీ వండడానికి పెట్టుకుంది మార్త. అప్పుడు ఏమడుగుతుందంటే యేసు ప్రభుని, ప్రభు నీకు చింత లేదా, నేను ఒకదాన్నే పని చేస్తున్నానని మా అక్కను పంపించవచ్చు కదా. అంటే ఏం చేస్తుంది ఆమె? డిస్ట్రాక్షన్ చేస్తుంది. ఇంకొకడు వస్తే కనుక మరియా కూడా అలాగే నా అక్క వచ్చేస్తానని అనేదేమో. యేసు ప్రభుతోటి కూడా డిస్ట్రాక్షన్, అంటే ఆయన చెప్పే మాటలకి డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ అక్కని కూడా ఆమెను పంపించవచ్చు కదా, చెడ్డకోతి మన వల్ల చేటే. ఆమె వినట్లేదు, సరికదా ఇన్నటువంటి వాళ్ళని కూడా పాడు చేస్తుంది. ఆమెను పంపించే మరి ఈయనేం చేయాలా? అల్లికాయలు ఆడాలా? డిస్ట్రాక్షన్ అంటే అలాగే ఉంటుంది. అంటే ఒక ఆత్మీయమైనటువంటి నడిపింపుతో మనం ముందుకు పోకుండా మనల్ని అడ్డగించడానికి సాతానుడు వేసినటువంటి ఒక గొప్ప కుయుక్తి అన్న దాన్ని మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. చూడండి మరొక
ఆ మాటను మనం చూసినట్లయితే, రెండోది దుష్టుడు వేసిన రెండో ఆయుధం ఏంటంటే వాడు మోసం చేస్తాడు. ముందు మనల్ని ఏం చేస్తాడంటే పరధ్యాసలోకి డిస్ట్రాక్షన్ చేసి మన తప్పుదారి పట్టిస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాడు. వాడు మోసగాడు. చూడండి, యోహాను సువార్త 8:44 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచి ఉన్నటువంటి వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఈడ అబద్ధం కూడా వస్తూ ఉంటుంటుందట. మోసం చేస్తూ ఉంటుంటాడు, అబద్ధం చెప్తాడు, మోసపరుస్తూ ఉంటాడు, అబద్ధం చెప్పి మోసపరుస్తూ ఉంటుంటాడు. మన పొలిటికల్ లీడర్స్ మోసాలు ఎలక్షన్లో చూస్తుంటారు కదా. చాలా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎన్నెన్నో మోసాలు. అంటే ఈ మోసగాడి యొక్క యుక్తి ఏంటంటే 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేసేయాలట. ఈ అబద్ధం ఈ మోసం చేసి పెళ్ళిళ్ళు చేయటం తప్పు కాదు అని ముందుగానే ఈ సూత్రాన్ని వాడుతూ ఉంటుంటారు. తప్పు చేసేవాడు అబద్ధం ఆడుతున్నాడు. పెళ్ళిళ్ళ పేరాయిలందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు, తెల్లగా ఉంటుంది అమ్మాయి, మిల్క్లాగా. అంటే తేల ఎక్కడ ఎలాగుంటుంది, ఇల్లు చూపులకు వెళ్ళేటప్పటికి చాలా నల్లగా ఉంటుంది. ఈ మధ్య కొద్దిగా ఎండాకాలంలో నల్లబడింది, కానీ ఈమె చాలా మిల్క్లాగా ఉంటుంది. ఫోటోలో ఆయన బాగా గీకేసి షైన్ చేసి తెల్లగా మార్చేశాడు. ఇవన్నీ జరుగుతాయి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనల్ని కూడా మోసపరుస్తూ ఉంటుంటాడు. అంటే నిజాన్ని కూడా పక్కదో పట్టించి అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తూ ఉంటుంటాడు. లాస్ట్ వీక్ కూడా మనకు చెప్పాను, తోమా గారు నేను నమ్మను. నిజాన్ని నమ్మడు ఆయన. దేన్ని నమ్ముతాడు? ఎందుకంటే ఈ మాట అబద్ధం చెప్పేవాడు ఆదికాండంలో మనకు కనబడతాడు. అది తిని దినమున మీరు చావరు, నేను తినను, వెళ్ళను. ఎన్ని ఇవన్నీ కూడా సాతానుడు వేసినటువంటి ఆదికాండంలోనే అక్కడే ఉన్నది. అబద్ధకుడు అట. మీరు చావరు, అది తిన్నది ఏమన్నా నిశ్చయముగా చచ్చేదరని సత్యం చెప్తే ఈ అబద్ధం ఏం చెప్తుంది? చావరు అని చెప్తుంది. అంటే వాడు మోసగాడు, మనుషులను మోసం చేస్తాడు. అవ్వమ్మను మోసం చేశాడు, అక్కడ ఆదామును మోసం చేశాడు. ఇప్పటికీ కూడా నన్ను అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. వాడి యొక్క గుణం ఏంటంటే మోసం చేయడం. ఒక మనిషి మీద మంచి అభిప్రాయం ఉన్నదనుకోండి, పాస్టర్ గారు చాలా మంచివాడమ్మా అని అంటే, ఆయనే మంచోడు, ఆయన చూడండి ఆయన జేబులు చేపెట్టి ఎంత గర్వంగా ఉంటాడో అని ఎవడైనా అన్నాడు అనుకో, మంచోడని వినబడుతున్నప్పుడల్లానా ఆయన గర్వం ఉన్నట్టుంది, ఆయన జేబులు చేయబడి, నాకెందుకు, నేనెందుకు జైలు పెట్టుకుంటున్నాను, ఏ పాపం చెమటలెక్కితే కనుక తుడుచుకోవడానికి చేతులు పెడతాను. వాడి అబద్ధం ఏం చెప్తాడు, వాడికి చాలా గర్వం ఎక్కువ పాస్టర్ గారికి, అందుకే జేబులు చేయబెడుతున్నాడు. కానీ నా ప్రాబ్లం మీకు అర్థం కానివ్వడు. అయ్యో చేతులు చెమటెక్కుతున్నాయట, తుడుచుకుంటున్నాడు. మనం ఎక్కడికైనా భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర పాపం టవల్ ఉండదు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టామని ఏం చేస్తాం, ఆ జోబీలో పెట్టేస్తే కనుక అయిపోద్ది అంతానా, అదే చేస్తాం. కానీ అబద్ధకుడు ఏం చెప్తాడంటే కాదు ఇది అని అంటాడు. వీడు మోసం చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సాతానుడు వేసినటువంటి రెండో యుక్తి ఏంటంటే మనుషులను మోసం చేసి భక్తిలో నుంచి తొలగిస్తూ ఉంటుంటాడు, ఎదగకుండా చేస్తూ ఉంటుంటాడు. ఆడు చేసే మూడో పని ఏంటంటే నిరాశపరుస్తాడు. మూడు ఆయుధాలు వాడతాడు. 3 ఆయుధాలు సాతానుడు మనలో ఉన్న
సంతోషాన్ని దొంగిలించటానికి మనల్ని పరధ్యాసలోకి నడిపిస్తాడు, రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తాడు. రెండవదా మోసం చేస్తాడు. మూడవదిగా మనల్ని ఏం చేస్తాడు? నిరాశపరుస్తాడు. నిరాశ అన్నటువంటిది సాతానుడి చేతిలో బలమైనటువంటి ఆయుధంగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కడికి కూడా నిరాశ మిగిలిపోతుంది సక్సెస్ అవ్వలేనప్పుడు. అంటే సక్సెస్ అవ్వలేనటువంటి, ఫెయిల్ అయినటువంటి వ్యక్తి, అనుకున్నది జరగలేనటువంటి ప్రతి వ్యక్తిని కూడా వాడు ఏంటంటే నిరాశ అన్నటువంటి ఆయుధం జరగకుండా చేసి మనిషిని నిరాశలోకి దించేస్తాడు. అప్పుడు నిరాశపడిన వ్యక్తి దేవునితో నడవడానికి ఇష్టపడాడు. సో కాబట్టి వాడు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం అది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూద్దాం. చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి, అంటే ఆత్మ సంబంధమైన సంతోషంలో ఉన్నటువంటి వ్యక్తి ఇగో ఇవన్నిటిని భౌతికమైన దృశ్యమైన కంటికి కనిపించేవి మేము చూడం, కంటికి కనిపించలేనటువంటి కార్యాలు నా కోసం ఉన్నాయని నిరీక్షిస్తాను, ఎదురు చూస్తాను. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరాశ పడడు. భౌతికంగా ఉన్నటువంటి కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని మనం ప్రయాసపడినా కూడా సక్సెస్ అవ్వలేనటువంటి ఏమైనా ఉంటే కనుక అక్కడ మనం చూసావా, చర్చికి వెళ్ళావు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఉపవాసం కూడా ఉన్నావు, అయినా కూడా నీ పని అవ్వలేదు. ఎందుకు వెళ్ళడం? వేస్ట్. ఏంటది? మనకేమనిపిస్తుంది అప్పుడు? అవును, మానేయాల. అంటే మనల్ని ఏదో రూపంలో మనల్ని మందిరానికి పోనివ్వకుండా మనల్ని నిరాశపరిచి ఎందుకులే ప్రార్థన చేసినా కూడా మనకు అనేటట్టు చేస్తుంది. కానీ ఇక్కడేమంటాడంటే మా బాహ్య పురుషుడు కృషించకపోయినా, అంటే బాహ్య పురుషుడు అంటే ఇందాక అనుకున్నాం కదా, ఆనందం ఇచ్చేది బాహ్యము, కానీ ఆంతర్యం అంటే హృదయము, అది సంతోషం. ఆనందం, సంతోషం ఇన్బెల్ట్, అవుట్ బెల్ట్. అంటే ఇన్సైడ్ ఉన్నటువంటిది సంతోషం అయితే అవుట్ సైడ్ ఉన్నటువంటిది ఆనందం. అందుకే ఆయన అంటాడు మా బాహ్య పురుషుడు, అంటే మా ఆనందం కృషించిపోయినా మన నిరాశ కలిగించిన మా ఆంతర్య పురుషుడు మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణనిచ్చాడు. మేము దృశ్యమైనటువంటి కంటికి కనిపించే పై వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైనటువంటివి అంటే కనిపించలేనటువంటివి, దాచబడి ఉన్నటువంటివి, దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వాటినే చూస్తున్నాం, రాబోతున్నటువంటి వాటిని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి నేను చూడట్లేదు అన్న నిరీక్షణ మనకి కలిగిస్తుంది. సో కాబట్టి నిరాశ, చదవండి ఇంకా నా దాన్ని. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. అందుకే చెప్పాను, శరీరానికి వచ్చినటువంటి మేలు జరిగితే ఆనందం వస్తుంది, కీడొస్తే శరీరానికి మనకి చాలా నిరాశ వస్తుంది. క్షణమాత్రం ఉండే ఇంకా ఈ చులకని శ్రమ మా కొరకు ఈ శ్రమ నాకు గొప్ప మహిమకుల్లోనికి నడిపిస్తుంది అని నాకు నిరీక్షణ ఉన్నది. అదే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చెప్పండి మీ పక్కలకి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొద్ది మాంసం అది తింటే కనుక నాలుగు తిరగదు. దృశ్యములు, అదృశ్యములు, అనిత్యములు, ఇలాంటివన్నీ కూడా మనకి పలకవు. ప్రియమైనటువంటి వారులారా, పదాలు చాలా లోతుగా మనం అధ్యయనం చేస్తే, అర్థం చేసుకుంటే, ఈ ఆనందం అనేది చులకనమైనటువంటిది, క్షణమాత్రమే ఉండేటువంటిది, అది మనకి చాలా
దృశ్యమైనటువంటిదే ఆనందం అన్నది. కానీ అదృశ్యమైనటువంటిది ఏంటంటే అది శాశ్వతమైంది, అది సంతోషం. అది ఎవ్వడూ మీ దగ్గర నుంచి దొంగిలించలేడని ఇందాక యేసుప్రభు వారు చెప్పారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి, సాతానుడు కుతంత్రాన్ని ఎరిగే వారంగా ఉండాలి. మనది ఏదైతే దొంగిలిస్తున్నాడో మనం ఆనంద సంతోషాలు లేకుండా చేయడానికి భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా ఆనందంగా అప్పటి వరకు హోటల్కి వెళ్తారు, తింటారు, ఆనందంగా ఉంటారు, ఈ సూపర్ అంటారు, అది అంటారు, బండి మీద ఆ మేఘాలలో తేలిపోయేలా బండి మీద వెళ్తారు, అన్నీ వెళ్తారు. ఇంటికి రాగానే అక్కడో ఒక దగ్గర చిన్నది, నువ్వు అక్కడెందుకు అలా చూసావు, నువ్వెందుకు అలా అరుస్తున్నావు అని టపా 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 టపా. ఏమవుతుంది? ఈ ఆనందం ఏమవుతుంది? ఆవిరైపోతుంది. వెంటనే ఆ దుఃఖం, ఏడుపు, నిరాశ, అనవసరంగా ఇన్ని కట్టుపెట్టింది మా అమ్మ, ఎన్ని లక్షలు ఏనేకమైనటువంటి ఇంకా డైలాగులు వచ్చేస్తాయి. డైలాగులు ఎప్పటికీ ఆగిపోని, మారిపోని, కింకిర్లు కొడుతూనే ఉంటుంటే ఆడాలకి మగాలకి ఆ ఆవేశంలో వచ్చినటువంటి డైలాగులు. సో ప్రియమైనటువంటి వారులారా, దృశ్యములైనవి అనిత్యములు, అదృశ్యములైనటువంటివి నిత్యములు. దీన్ని మనం గ్రహించాలి. నిత్యముగా ఉండే సంతోషాన్ని మనం ఆపేక్షించాలి. అది ఎక్కువగా చులకనగా ఉన్నటువంటి దృశ్యముగా ఉన్నటువంటి దానిని మనము, అది శాశ్వతమైనది కాదు ఆనందం. దాన్ని మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సో నిరాశ అన్నట్టు ఈ 3 ఆయుధాలు, సాతాను వాడే ఆయుధాలు మన సంతోషాన్ని దొంగిలించడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి. దేవునితో ఉంటే, దేవుని యొక్క మాట వింటే, దేవునితో సన్నిధానంలో మనం ఎక్కువగా ఆసక్తితో ఉంటేనే మనకు దొరికేది ఈ సంతోషం. నేను మన క్యాంపస్ అంతా కూడా ఈ వర్షాలకి భయంకరమైన తుప్పలన్నీ వచ్చేసినాయి. ఏం చేయాలా, మన సైమన్కి వెంటనే ఫోన్ చేశాను. అయ్యగారు నేను పంపిస్తున్నాను మనిషిని, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాడని వెంటనే పంపించాను. డబ్బులు లేదు నేనే ఇచ్చుకుంటాను ఆయనకి అని. అంటే దేవుని యొక్క మందిరపు పని విషయంలో నిన్న 2 రోజులు పాస్టర్స్ ఫ్యామిలీ సెమినార్ జరిగినప్పుడు మెర్సీ, ప్రియా, ఇంకా రమ్య, రెబ్కా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ మామూలు సేవకులు పరిచర్య చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి అన్నీ చాలా చక్కగా అందించి పరిచర్య చేయడం, 2 రోజులు వాళ్ళకి మంచిగా వసతులు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేయటం జరిగింది. అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఈ సేవకులు దీనికోసం మనం భోజనాల కోసం పెడుతుంటే చిట్టుబాబు గారు చెప్తే, సార్ మీ బర్త్డే సందర్భంగా 2వ రోజుకి నేను స్పెషల్ కూర పంపుతున్నాను అన్నాడు. ఏముండని తీరా వస్తుంది తలకాయ కూర. అందరూ చాలామంది వైట్ రైస్ తలకాయ కూర అదే వేయండి, చికెన్ వద్దండి అని అందరూ అదే తిన్నారు. మరలా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఒక దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క పని కోసం, దేవునిలో ఉన్నటువంటి ఆనందం, ఆ ఫీల్ వేరు. దేవుడి కోసం చేసే పని వేరు, దాని మీద వచ్చే ఆనందం చాలా గొప్పదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి వారు, 3 ఆయుధాల్లో మొట్టమొదటిది ఏంటంటే మన పరధ్యాసలో తీసుకెళ్తాడు సాతానుడు, 2వది మోసం చేస్తాడు, 3వది నిరాశపరుస్తాడు. నీది ఎప్పుడైనా నీకు అనుకున్నది నీకు జరగలేనప్పుడు మనకి నిరాశ కలుగుతుంది. ఈ నిరాశ అన్న ఆయుధం సాతానుడు వాడుతున్నది అని నువ్వు గుర్తించాలి. వాడి క్రియలను గుర్తించాలి. వాడు ఎలా వస్తాడో, వాడు ఎలా ఉంటాడో, వాడి యొక్క వ్యూహాలని మనం తెలుసుకుంటే కనుక వాడిని పట్టేసుకోగలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు వాడిని పట్టుకొని వాడిని ఏం చేయమంది బైబిల్ అంటే, దుష్టుడిని మీరు గద్దించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అంటే వాడిని పట్టుకోకపోతే వాడు పారిపోడు, దొరకకుండా తిరుగుతూ ఉంటుంటాడు. కాబట్టి వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకోవడం రావాలంటే మనకి ఈ సీక్రెట్ తెలియాల. వాడు ఎలా ఉంటాడు, వాడు హావభావాలేంటి. దొంగను పట్టుకోవడానికి పోలీసులు రకరకాల ట్రిక్లు వాడుతూ ఉంటుంటాడు. వాడు ఎంత హైట్ ఉన్నాడు, వాడు ఎలా ఉంటాడు, వాడు జుట్టు ఎలాగుంటుంది, చిన్న హింట్లు తీసుకుంటుంటాడు. పరిగెత్తినాడు ఎలాగున్నాడమ్మా, పొడవుకున్నాడా, పట్టుకున్నాడా, వాడు నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి అన్ని రాసుకొని చాలా నీట్గా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంటారు. ప్రియమైనటువంటి వారు, అది సాతానుడి కూడా అటు రీతిగా మన సంతోషాన్ని దొంగిలించే వాడిని ఇచ్చేసుకోవాలి. 3వది ఏంటంటే నీ సంతోషాన్ని నువ్వు కాపాడుకోవాలి. మన సంతోషాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో సంతోషం కాపాడుకోవడం ఎలా అని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేసావా?
దేవునిలో ఉండే సంతోషాన్ని నేను నాకు కాపాడుకోవడం ఏ విధంగా అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా నువ్వు అడిగావా పాస్టర్ గారిని? ఏంటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏంటి ఎప్పుడు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? క్రీమ్ రాసుకుంటే తెల్లగా ఉంటావమ్మా. సన్ స్క్రీన్ రాసుకుంటే కనుక చెమట కూడా పట్టినా నువ్వు కలకలకలాడుతూ ఉంటుంటావు. అవన్నీ సీక్రెట్లు అడుగుతావు. కానీ నువ్వు అడగాల్సిన సీక్రెట్ ఏంటంటే, నీ ఆనందాన్ని ఎల్లప్పుడూ నీవు దానిలో ఉండడానికి నేనేం చెయ్యాలి అన్నటువంటి ప్రశ్న అడగాలి. దానికి టిప్స్ ఇచ్చే బ్యూటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవుని యొక్క సేవకుడు. నేను బ్యూటీషియన్నే, నేను ఫిజిషియన్ని. దేవుడి కోసం, దేవుడు మీకోసం పెట్టినటువంటి ఏం చేయాలి అని అంటే నేనేం చేస్తాను, బైబిల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి నేను మీకు నేర్పిస్తాను. ఈ విధంగా అయితే నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, భార్య భర్తల మధ్య సంతోషం ఉంటుంది, నీ పిల్లలకి నీ మధ్య సంతోషం ఉంటుంది. నిన్ను నిరాశపరిచి, బలహీనపరిచి, అశాంతికి గురి చేసి, నీ ఆరోగ్యం చెడగొట్టి నిన్ను చంపనుద్దేశించినటువంటి మోసగాడు వలలో పడొద్దు అని చెప్తూనే ఉంటుంది వాక్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ సంతోషాన్ని కాపాడుకోవడానికి చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇది. కూడా నేను మూడు విషయాలు చెప్తాను. చూడండి, కీర్తన 119, 111. 119, 111. నీ శాసనములు హృదయానందకరములు, అవి నిత్య స్వాస్థ్యమని. స్వాస్థ్యం అంటే సంపద, ఆస్తి. ఏదట ఆస్తి? వాక్యమే ఆస్తి. వాక్యమే ఆస్తి. వాక్యమే ఖడ్గము. వాక్యమే దుష్టుని ఎదిరించుటకు శక్తినిచ్చే ఖడ్గము, బలమైన ఆయుధము. సో కాబట్టి మొట్టమొదట మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యం చదవాలి. చదువు రాలేదనుకో, ఆడియో బైబిల్లో వచ్చేసినాయి. ఇప్పుడు బైబిల్లోనే మనకి కొడితే కనుక మనకు ఆడియో బైబిల్ ఉంటుంది. మత్తయి సువార్త మొత్తం అన్ని బైబిల్లోంచి కూడా దాన్ని కొడితే కనుక నువ్వు వంటలు చేస్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ వాక్యం వింటూనే నువ్వు పనులు చేసుకోవచ్చు. అంటే దాన్ని లోతుని పరిశీలన చేయాలి. నువ్వు నిత్యము ఆనందంగా ఉండడానికి మొట్టమొదట సీక్రెట్, నీ ఆనందాన్ని కాపాడుకోవాలి అంటే నీకు ఉండాల్సినటువంటిది ఈ వాక్యము అన్నటువంటిది. వాక్యంతో సహవాసం చేయాలి. వాక్యం నీ నొసల మీద ఉండాలి, నీ వాక్యం నీ గౌను మీద ఉండాలి, నీ వాక్యం నీ గుమ్మం మీద ఉండాలి, నీ వాక్యము నీ యొక్క ఇంటి పైకప్పు మీద ఉండాలి. వాక్యముతో కలిసి మనం సహజీవనం చేయాలి. చాలామంది పాపం కోసం సహజీవనం చేస్తూ ఉంటుంటారు. దేంతో? పురుషుడితో కూర్చొని సహజీవనం చేస్తున్నారు, ఆడోళ్ళు కలిపి సహజీవనం చేస్తూ ఉంటున్నారు. తర్వాత యవ్వనస్తులు కూడా ఉద్యోగం అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కూడా సహజీవనం చేస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, చాలా భయంకరమైనది. ఒక విశ్వాసి ఆనందంగా ఉండడానికి మొట్టమొదట తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాక్యంతో సహజీవనం చేయాలి. వాక్యం మనం కలిసి ఉండాలి. అది ఎప్పుడు మనలో కలిసిపోవాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండోది ఏంటంటే అందులోనే జాషువా, యెహోషువ 1:8 చూడండి. యెహోషువ గ్రంథం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. ఎవరికి బోధింపక? పాస్టర్ గారు నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక తప్పిపోకూడదు అని పాస్టర్ గారు రాశారు అనుకుంటున్నావేమో. నీ పిల్లలకి, నీ పిల్లలకి, నీ మనవళ్ళకి, నీ మనవరాళ్ళకి నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు. ఏ ఆస్తి ఇవ్వాలంటే వాక్యం అనే ఆస్తిని ఇవ్వాలి. వాళ్ళకి నేర్పించాలి, వారిని కంటత పెట్టించాలి, వారిని ధ్యానింప చేయాలి, దాని అర్థం చెప్పాలి.
అదే వారి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషాన్ని ఎవడు దొంగిలించుకోకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడే మొట్టమొదటి ఆయుధం వాక్యమే. కాబట్టి దానిని మనం చేయాలి. రెండవది ఏంటంటే మనం బలమైనటువంటి ప్రార్థన కావాలి. రెండోది ఏంటి? బలమైన ప్రార్థన. మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రయాణం వెళ్ళినప్పుడు అలాంటి ప్రార్థన చేస్తారు. భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఎలాంటి చేస్తారు? ముందున మంచి మంచి వాసనలు వస్తుంటుంటాయి, నోరు ఊరుతూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం, మంచి భోజనాలు ఇచ్చే ప్రభు దీవించండి, ఆశీర్వదించండి, లేక బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వండి అని కూడా అనం. ఏసునాం నడుచున్నాం తినేయడమే కాదు, కొడే అంతే వేసాయి. బలమైన తిండి కోసం చేసే ప్రార్థన అది. బలమైన ప్రార్థన తిండి మానేసి చేసేది. అంటే అర్థం ఏంటి? అబ్బా బాగా క్యాచ్ చేశారు. బలమైనటువంటి ప్రార్థన అంటే తిండి మానేసి చేసేది ఉపవాస ప్రార్థన. రెండోది, మనకి మన సంతోషాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆయుధం ఏంటంటే బలమైన ప్రార్థన. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను, అంటే ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయి. నీకేం కావాలన్నా, నీకు డాక్టర్ సీట్ కావాలన్నా, నీ కంపెనీకి చాలా ఉన్నతమైన స్థితి కావాలనుకున్నా, నీ పిల్లలకి మంచి భవిష్యత్తుకి, దేన్ని గురించి చింతపడొద్దు. చింతపడితే సాతాను దూరేసినట్టే. కాబట్టి చింతపడొద్దు, దేవుడికి మొరపెట్టు, ప్రార్థన చేయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసు. నువ్వు నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రభు ఎక్కడ ఇంక పడుకోమంటారా అని అడగాలి ఆయన్ని. పని చేసేవాళ్ళు ఏం చేస్తారు? సార్ లంచ్కి వెళ్ళమంటారా అని అడుగుతారా? షాపులో పనిచేసేవాళ్ళు నేను భోజనంకి వెళ్ళి వచ్చేస్తానని వారందరికి చెప్పి వెళ్ళిపోతారా? చెప్పి అడుగుతారా? వెళ్ళు అంటే వెళ్తాం. అట్లాగే దేవుడి దగ్గర కూడా మనం అడగాల. ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ప్రభు ఇది చేయమంటావా, ఇది కొనమంటావా, పిల్లల విషయంలో ఇది నిర్ణయం తీసుకోమంటావా, ఇవన్నీ కూడా అడగాల. కాబట్టి ఈ బలమైనటువంటి ప్రార్థన మన సంతోషాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16-17 వచనాలు కూడా చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే మనకి పరీక్ష చేస్తున్నట్టట. పరీక్ష చేసి మేలైన దాన్ని చేపట్టాలి. నువ్వు వంకాయలు కొనడానికి వెళ్తున్నావు, వంకాయలు బాగా ఆయన నీటిలో వేసి కొద్దిగా నూనె రాసి అక్కడ బాగా తుడిచేసి పేర్చి ఉంచుతారు. టపా టపా తీసుకొని వచ్చేసి మనం వేసేసుకోం. ఏం చేస్తాం? పరీక్షిస్తాం. దానికి కన్నం ఉందా, పుచ్చులు ఉన్నాయా, లేతగుందా, ముదిరిపోయిందా, గట్టిగుందా, ఇలాంటి. బెండకాయలు కొనేటప్పుడు ఏం చేస్తాం? నొక్కి ఇరిచి చూస్తాం, లేతగుందా, ముదిరిపోయిందా, ఇది ఎలా ఉంటుంది అని పరీక్ష చేస్తాం. మేలైన దాన్ని, అంటే మనం మేలైనది ఏం చేయాలో, మేలు కాని దాన్ని, పనికిరాని పని చేయకుండా పనికొచ్చే పని చేసేటట్టు చేయటానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రార్థన. పనికొచ్చే పని చేయిస్తుంది ఏది? ప్రార్థన. పనికిరాని పని చేయనివ్వదు. ఎందుకంటే పనికిరాని పని చేస్తే మనం నష్టపోతాం, పనికొచ్చే పని చేస్తే లాభపడతాం. అంటే మనం లాభసాటిగా ఉండడానికి, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఉపయోగపడేది రెండోది ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, మనము మూడోది ఏంటంటే సంఘ సహవాసం. నేను చాలాసార్లు గతంలో వేరే కోణంలో చెప్పాను సహవాసం ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇప్పుడు కూడా ఇందులో ఏంటంటే మూడో బలం ఏంటంటే, మూడో ఆయుధం ఏంటంటే, మనం ఇప్పుడు సంతోషంగా ఉండడానికి
సహవాసం అంటే మనం సంఘంగా కూడుకొని ఉండడం. సంఘం కోసం యేసు ప్రభు తన ప్రాణమే, అంటే సంఘం అంటే అంత ప్రాధాన్యత. అంటే నువ్వెక్కడో నీవు ఏ సంఘములో ఎక్కడ నాటబడ్డావో, ఎక్కడ పెంచబడుతున్నావో అక్కడ ఆ సహవాసంలో ఆ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వారిని నీవు కలుసుకొని, వాళ్ళ మనస్సు కలిసి, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని, వాళ్ళ కష్టసుఖాల్లో ఒకరు బలపరిచి ఉండడం మనకి ఇవ్వబడిన 3 ఆయుధం. అది సంఘమే మన బలం. సంఘంలో మనం అందరం కలిసి మాట్లాడుతున్నప్పుడు పాస్టమ్ గారితో ఈ లేడీస్ అందరం మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు మాటలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ అలా నవ్వుకునే ఉంటుంటారు. వాళ్ళు నాతో మాట్లాడడానికి ఒకడు మగాడు ఎవడు ఉండడు. కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు అలా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుని, ఎంత పెద్ద పనులైనా చేసుకొని సరదాగా గడుపుకుంటూ ఉంటాం నవ్వుతూనే. ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరికతోటి, దేవుడి యొక్క వాక్యం ఏది అపరిశుద్ధమైనది మాట్లాడడం కదా సహవాసంలో ఉంటున్నప్పుడు. సో కాబట్టి అలా మనల్ని బలపరిచి ఉంచుతుంది. అందుకే సహవాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే గమనించి, ఎంత ఇంపార్టెంటో గమనించారా? సహవాసం, సంఘంగా కూడుకోవడం, ప్రతి ప్రార్థనలో రావడం ఎంత ఇంపార్టెంట్. కొందరు మానుకున్నట్లుగా, కొంతమందికి అయ్యి అక్కర్లేదు, కానీ మనం అలా చేయకుండా సంఘంగా కూడుకోవడం చాలా ఇంపార్టెంట్. చదువమ్మా. ఒకరినొకరు సంఘంగా కూడుకోవడం వల్ల, సహవాసం ఉండడం వల్ల హెచ్చరిక దొరుకుతుంది మనకి. అంటే ఇంకా ఎక్కువగా, అంటే దేవుడు రాకడ సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది. ఇవన్నీ కూడా నాకు రాత్రి ఏయో వైర్లు కలిసిపోయి పెద్ద పెద్ద టవర్లో నుంచి మంటలు వచ్చేసినట్టు షాకు కొట్టి ఆ వైర్లన్నీ తెగిపోతున్నట్టు, పవరు పెద్ద డ్రిగ్ పవర్ అంతా ఇరిగిపోతున్నట్టు రాత్రి కల వచ్చింది. అది ఏంటి అబ్బా అని అనుకున్నాను. ఏంటి పవరు ఇదవుతుంది, ఏదో చీకటి కమ్ముకుంటుందా ఏంటి, వెలిగిపోతుందా అన్నటువంటి ఆలోచనలో నేను 4 గంటల నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నాను. మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ మన లైన్మెన్ చెప్తున్నాడు, సార్ ఇప్పుడేనండి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, ఒక 5 నిమిషాల్లో మీకు కరెంట్ వస్తుంది అంటున్నాడు. మరి దీని పేలిపోయిందని దేవుడు కళ చూపించాడా, లేకపోతే ఏదో పేలపోబోతుందో తెలియదు. ఎందుకంటే దేవుడు మనకు తెలియకుండా ఏది చెయ్యడు. ఎందుకంటే దేవుడితో మనం అనుసంధానమై దేవునిలో ఉంటున్నప్పుడు జరగబోతున్న విషయాల్ని కూడా దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటుంటాడు. ఊరకనే ఏది రావు మనకు. ఒకవేళ కానీ అలా దేవుడితో ఉండకపోతే వస్తాయి దెయ్యాలు. ఎవడు పరిగెడుతున్నప్పుడు, ఎవడు వచ్చినట్టు తోసేస్తున్నట్టు, ఎవడు ఇదవుతున్నట్టు, పీక నొక్కేస్తున్నట్టు, అని ఏడుస్తున్నట్టు వస్తుంటుంటాయి. ఎప్పుడు ప్రార్థనతో దేవుడితో సంబంధం లేకపోతే వచ్చే కళలవి పీడ కళలవి. ఇవి దేవుని యొక్క కళలవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత మరొక విషయం, ప్రసంగి 4వ అధ్యాయము 9-10 మనం చూస్తున్నప్పుడు ఒంటిగాడై ఉండటం, ఒక్కడగా ఉండిపోవడం అట్ట ఏమాత్రం ఉపయోగకరంగా కాదు. మనకి ఎటువంటి సహాయం దొరకదు. కానీ ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు సహవాసంగా ఉండడం వల్ల, చలికాలంలో అయితే ఇద్దరు కలిసి ఉండడం వల్ల, సహవాసం చేయడం వలన వారికి వెట్ట కలుగుతుంది. ఒకడు పడిపోతే ఒకడు లేపుతాడు, ఒకడికొకరు సహకారులుగా ఉంటారు. ఒకడికి ఏదైనా నీళ్ళు, నేను లేకపోతున్నాను, కాళ్ళు రావట్లేదంటే నీళ్ళు అందిస్తాడు. ఇలా సహవాసంలో ఉభయులకి మేలు జరుగుతుంది. సహవాసం అంత ఇంపార్టెంట్. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని. అంటే ఎంత లాభం? ఒకడు 1000 మందే, ఇద్దరు కలిస్తే ఎంత? 10,000 మంది. ఎంత లాభం వస్తుంది? ఒకవేళ ఈడు ఒక్కడిగా వెళ్తే 10,000 మంది, ఈడు ఒక్కడిగా వెళ్తే 1000 మంది, కానీ ఇద్దరు కలిస్తే అప్పుడు 10,000 మంది. ఎంత లాభం వస్తుంది? 8 లాభం వస్తుంది. ఈడు 4, ఆడు 4 పంచుకోవచ్చు. ఎంత లాభకరంగా ఉంటుంది సహవాసం వల్ల. మన భక్తి విషయంలో కూడా అలా లాభకరంగా ఉంటుంది. ఒక బండి, ఒక ఎద్దుల బండట సుమారు ఒక 50 కిలోలు మోస్తుంది అనుకోండి ఒక ఎద్దుల బండి. అలాగే 2 ఎద్దుల బళ్ళు
ఇంత బరువు మోస్తుంది. ఎందుకు చెప్పండి? 100, 160 చెప్పండి. ఇందాక లెక్క ప్రకారం చెప్పండి. నేను చెప్పాను, ఒకడు 1000 మంది, ఇద్దరు కలిస్తే 10,000 మంది. ఎంత లాభం వస్తుంది? అట్లానే 50 మంది. సో కాబట్టి 50 కలిపి 100 అయింది. కానీ వీళ్ళు ఎంత లాభసాటిగా చేస్తారంటే 1100 ఎంతో, అంటే వాళ్ళకంటే డబల్ అంత ఫలభరితంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ 100, కాకపోతే కనుక వాళ్ళు అలా కలవడం వలన వాళ్ళు సంపాదించేది దగ్గర 1000 సంపాదిస్తారు. అంత లాభసాటిగా ఉంటుంది. సో కాబట్టి అంత లెక్కల్లో మనం చాలా దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో మనం ముందుకి సాగవలసినటువంటి, అంటే ఒక హార్స్ పవర్ తోటి ఇంత మేలు జరిగితే 2 హార్స్ పవర్లు మోటారు చాలా ప్రొడక్షన్ ఇస్తుందట. దాని లెక్క ప్రకారంగా ఇది కూడా చెప్పబడతా ఉంటుంది. కాబట్టి ఇద్దరు సహవాసంగా మనం ఒకరొకరు కలిసి ఉండడం వల్ల అంత లాభసాటిగా ఉంటుందని మనం చూడాలి. 4వ విషయాన్ని మనం చూస్తే, అంటే ఇందాక సంతోషాన్ని కాపాడుకోవడం. సంతోషం అంటే ఏంటో చెప్పాను, సంతోషాన్ని దొంగలించేవాడి కోసం చెప్పాను, సంతోషాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు సంతోషం నీకుండి కూడా కోల్పోయావనుకో, నీకున్న సంతోషాన్ని కోల్పోయావనుకో, దాన్ని ఎలా తిరిగి మరలా మనం పొందుకోవాలి? పోయిన సంతోషాన్ని తిరిగి సంపాదించాలి. పోయిన గొర్రెపిల్ల తిరిగి దొరకాలి, తప్పిపోయిన కొడుకు తిరిగి రావాలి. అలాగే తప్పిపోయినటువంటి మన సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులు కూడా నేను మీకు 2 గుణాలను మీకు చూపిస్తాను. మొట్టమొదటి ఏంటంటే కీర్తనల గ్రంథం 51:12. మీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అంటే అంతకుముందు రక్షణానందం ఉండేది, ఇప్పుడు పోయింది, మరలా నాకు పుట్టించు అంటున్నాడు. ఎందుకు అంటే ఏం చేశాడు? ఆ రక్షణానందం పోగొట్టుకున్నాడు. రక్షణ అన్న పదానికి దూరం అయిపోయాడు దావీదు. అప్పుడు రాసిన కీర్తన. పాపములు పడిపోయాడు. అప్పుడు ఈయన చేసినటువంటి మరలా నాకు రక్షణానందం దాయి అంటే పోయిన దాన్ని తిరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడండి. నేను నీకు విరోధంగా తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించండి, నాకు అడగడానికి కూడా సిగ్గేస్తుంది, నేను అంత భయంకరమైనటువంటి వాడిని, నాకు మరలా ఆ రక్షణానందాన్ని అనుగ్రహించండి అని ఆ కీర్తన అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే తిరిగి మళ్ళీ మనం సంతోషాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం ద్వారా తిరిగి మనం పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 61:3. అంటే దుఃఖంలో, అంటే పాపంలో ఉండి పడిపోయి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉల్లాస వస్త్రాన్ని దేవుడు ధరింపచేస్తాడట. మరలా తిరిగి ఆ ఆనందాన్ని ఇస్తాడట. సో కాబట్టి మనము దేవుడి దగ్గర రిపెంటెన్స్ అయితే, ఇప్పటికైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు నన్ను వెతికితే నేను మీ పాపాలను క్షమించి నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెతికిన ఎడల ఆకాశంలో నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. రిపెంటెన్స్ తిరిగి పొందుకోవడానికి సూత్రం. రెండోది ఏంటంటే దేవుణ్ణి సన్నిధానములో ఆయన్ని ఆరాధించాలా. ఎలాంటి ఆరాధన అంటే మైమరచి. ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు కుష్ఠువాని ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఏం చేసింది? ఆరాధన చేసింది. ఎలాంటి ఆరాధన? ఎవరు కూడా మీటింగ్లకు రాకూడదు, ఆడవాళ్ళు యేసుప్రభు దగ్గరికి అస్సలు తాకూడదు. కానీ వచ్చింది డేరింగ్గా, ఎవరికి జడేయలేదు. ఆమె అత్తరుబుడ్డు పగలగొట్టింది, యేసయ్య పాదాల దగ్గర పోసింది, తన కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది, తన జుట్టుతో, అంటే తన జుట్టంతటితో యేసయ్య పాదాలని
తుడిచింది. అంటే ఆరాధన అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఏదో మనం మామూలుగా ఎత్తండి చేతులు, దించండి చేతులు, చెప్పండి హల్లెలూయా అంటే అదే ఆరాధన కాదు. నిజంగా నీ హృదయంలోంచి పుట్టాల. నేను నా ప్రభువుని ఆరాధించడం వలన నా హృదయం కడగబడుతుంది, నేను శుద్ధీకరింపబడతాను, నేను దేవునితో తిరిగి నాకు మరలా పూర్వపు రక్షణానందం కలుగుతుంది అని మనలో పుట్టిస్తుంది ఆరాధన. అలాంటి ఆరాధన మనం చేయాలి. మన పాపాలు క్షమించబడి దేవుడు ఒప్పుకునేటట్టు. అందరూ ఆటంకపరిచారు కానీ యేసుప్రభు ఆటంకపరచలేదు. ఆమె మంచిదే చేసింది, మీరెందుకు ఆమెను అడ్డం తగులుతున్నారన్న. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి, మనకి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని హబక్కుకు రాసినటువంటి పత్రికలో మరొక మాట చూద్దాం. 3వ అధ్యాయము 17-18 చివరగా. హబక్కుకు 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చాలామంది ఆరాధన ఎప్పుడు చేస్తారంటే, ఆ రోజు జీతం వచ్చినప్పుడు, భర్త మంచి బాగా చేరుకున్నప్పుడు, ఇంట్లోకి బాగా అందరూ కూడా ఆనందంగా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, దేవానికి స్తోత్రాలు, నేను ఇల్లు ఇచ్చావు, నేను నీకు వందనాలు, అదేవిధంగా ఫ్రిడ్జ్ ఇవ్వండి ప్రభా, ఇంకా ఏసీ కూడా ఇవ్వండి ప్రభా, ఇలాంటి ఆరాధన చేస్తారు చాలామంది. ఈయన ఆరాధన చేయడానికి రీజన్ ఏంటి? సాలలోని పశువులు లేవు, పైరు చేతికి రాలేదు, పొలం అంతా కూడా ఎండిపోయింది, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, అన్నీ లేమి, అన్నీ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అయినా కూడా నేను యెహోవా యందు, అదండి, అన్నీ ఉంటే ఆరాధన చేస్తే అది ఆరాధన అనిపించదు. ఏమీ లేనప్పుడు మనము కష్టకాలంలో దేవుడి దగ్గర మనం మొరపెడితే అది నిజమైనటువంటి ఆరాధన. నీ కన్నీళ్లతో దేవుడికి చేస్తున్నటువంటి ఆ కన్నీటి ఆరాధన ఏదైతే ఉందో దేవుడికి అది ఇష్టమైనటువంటిది. నీ స్థితిని మారుస్తుంది, నిన్ను తిరిగి మరలా ఆయన ఆనందాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే కన్నీటితో ఆయన ఆరాధన చేయాలా, హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయాలా. మన స్థితి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా వాటిలోంచే దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడాలి. అలాంటి 4 సూత్రాలు నేను మీకు చెప్పాను. ఒకటి చెప్పండి, సంతోషానికి ఆనందానికి ఉన్న తేడా చెప్పాను. రెండోది, సంతోషాన్ని దొంగిలించే దొంగ గూర్చి చెప్పాను, ఆడు ఎలా అంటాడో. తర్వాత సంతోషాన్ని కాపాడుకోవాలో చెప్పాను. నాలుగోది, తిరిగి ఒకవేళ ఆ సంతోషం కోల్పోతే తిరిగి ఆ సంతోషాన్ని తిరిగి పొందుకోవడం ఎలాగో చెప్పాను. పశ్చాత్తాపంతో పడాలి, దేవుడిని ఆరాధనతో ఆయన బతిమలాడుకొని ఆయన సన్నిధానంలో పసిపిల్లల ఏడ్చి ముక్కు చీముడు కన్నీళ్ళు కలిసిపోవాలా. ఎప్పుడైనా అలా జరిగిందా? మీ ఆయన కొట్టినప్పుడు జరిగి ఉంటుంది అలాగా. ఆరాధన చేసినప్పుడు జరిగి ఉండదు. అది నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆ కన్నీళ్ళు, ఆ ఆనందం అంతా కూడా దేవునిలో పరవశించటమే, అది ఆరాధన. దేవుడికి ఆ విధంగా కూడా తిరిగి పొందుకుంటాం. ఈ 4 విషయాలు మన హృదయంలో పెట్టుకుందాం. దొంగను పట్టుకున్నాం, జాగ్రత్త పడదాం. వాడు మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి, మన ఆత్మీయ జీవితాల్లోకి రాకుండా ఆడిని కట్టడి చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆడిని కట్టడి చేద్దాం అనేటప్పుడు మీరు అనాల్సిన మాట ఏంటి? అన్నారా? ఎప్పుడు అన్నారు? నాకు వినిపించలేదే. నాకే వినిపించకపోతే సాతానుడికి ఎందుకు వినిపిస్తుంది? ఆడు బయట నుండి అక్కడే ఉంటాడు, నేను పట్టుకెళ్ళిపోవాలని. ఎప్పుడైనా దాన్ని ఎలా అనాలంటే సింహం గర్జించేటట్టు అనాలా, ఆమేన్ అని అనాలా. సాతానుడు అపవాదిని మీరు గద్దించండి. అపవాది ప్లీజ్ వెళ్ళిపోవా, ప్లీజ్ వెళ్ళిపోవా, ప్లీజ్ మా ఆయన వస్తున్నాడు వెళ్ళిపోవా అనేటట్టు అంటాడు. వెళ్ళడం ఆడిని ఏం చేయాలా? గద్దించాలా. అప్పుడే వాడు పోతాడు.
సో కాబట్టి మనకి వాగ్దానం దొరుకుతున్నప్పుడు దాన్ని మనం పట్టుకొని ఆమేన్ చెప్పాలా. హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కాదు, మీకు ఆనందం కావాలా సంతోషం కావాలా? అర్థమైపోయిందా ఆనందానికి సంతోషానికి ఉన్న తేడా? బంగారము, ఫ్రిడ్జులు, కంపెనీలు, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బట్టలు, ఇవి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది. ఏది కోరుకోవాలా? సంతోషం. ఆ సంతోషం నీ హృదయంలో వచ్చేది. ఆనందం నీ శరీరానికి, సంతోషం నీ హృదయానికి సంబంధించింది. ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. ప్రభుతో ఆ సంతోషాన్ని వెతుకుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరించండి. వెత్తబడిన మాటల నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి సాల్మన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఆ ఆశ్చర్యమైనటువంటి సంతోషాన్ని, సంబంధమైన సంతోషాన్ని పొందుకోవడానికి మనల్ని మనం ప్రభువుకి అర్పించాలి.